ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 పార్ట్ బి లోని మనకి సేఫ్టీ అనే ఒక టాపిక్ ఉంది, ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ లో నుంచి ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ మనం ఒకసారి ఏంటో చూద్దాం. PPE1, PPE2, PPE3, PPE4, PPE5, PPE6, PPE7, PPE8 అని ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటారు PPE అంటే. దీన్ని ఫస్ట్ 1 దేనికి వాడతాం అంటే హెల్మెట్ దానికి వాడతాం అన్నమాట. దాని తర్వాత 2 సేఫ్టీ ఫుట్వేర్ వాడతాం అన్నమాట. ఫుట్వేర్ ఒక్కొక్కసారి ఫుట్వేర్ లోపల ఐరన్ షీల్డ్ ఉంటుంది, దానికోసం వాడతాం. దీన్ని PPE2 కిందకి వస్తుంది. దాని తర్వాత PPE3 అంటే రెస్పిరేటరీ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అన్నమాట. అంటే మనం శ్వాస పీల్చడానికి వాడే దానికి ఏం చేస్తామంటే కొన్ని మాస్క్స్ వాడతాం. కొన్ని కెమికల్స్తో పనిచేసినప్పుడు, లేదంటే కొన్నిసార్లు మనకి డస్ట్తో వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు మనం PPE3 ఎక్విప్మెంట్ని వాడుతుంటాం అన్నమాట. PPE4 అంటే ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ ప్రొటెక్షన్, ఆర్మ్స్ కి మరియు చేతులకి ప్రొటెక్షన్ వాడేదాన్ని PPE4 అని అంటాం. PPE5 వచ్చేటప్పటికి ఫేస్ కి ఐస్ కి, అంటే ఫేస్ కి ఐస్ కి ప్రొటెక్షన్. తర్వాత PPE6 అంటే క్లోత్స్ అండ్ కవర్ రైల్ అనమాట, ప్రొటెక్టివ్ క్లోత్స్ అండ్ కవర్ రైల్. అంటే యాప్రోన్ అది వాడతాం కదా, దాన్ని PPE6 కిందకి వస్తుంది అనమాట. ఓకే. PPE7 అంటే ఇయర్ ప్రొటెక్షన్, ఇయర్ కి ప్రొటెక్షన్ వాడతాం. దానికి ఏంటంటే ఇయర్ మఫ్ అని వాడతాం, లేదంటే ఇయర్ ప్లగ్స్ అని ఉంటుంది. ఆ రెండింటిని కూడా PPE7 లోకి వస్తుంది. PPE8 సేఫ్టీ బెల్ట్ అండ్ హార్నెస్ అనమాట. ఇది లాస్ట్ లో PPE8 కిందకి వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇందులో ఏదో ఒకటి అడిగి దాన్ని నెంబర్ ఇచ్చి కింద ఆప్షన్స్ లో అడుగుతారు ఇది దేనికి వాడతారని. దానికి ఈ ఆప్షన్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది.